నా పేరు నాగయ్య. ఎక్కడ ఉంటారు సార్ మీరు? న్యూ రామారావు నగర్ ఓకే, న్యూ ఆ ఏరియా ఉంటాం మేడం. ఇక్కడ వాటర్ సమస్య ఎక్కువ ఇబ్బందిగా ఉంది. బోర్లు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏమంటారు వాటర్ అవి మాత్రం వస్తున్నాయి, కానీ అవి వాటితోనే సర్దుకుంటా ఉన్నాం. లోకల్ గా ఇప్పుడు భూమిలో నీరు అంటిపోవడం వల్ల బోర్లకు అంటే సొంత బోర్లకు నీరు అందక చాలా ఇబ్బందిగా ఉంది. నీటి సమస్య అయితే ఉన్నది. ఈ నీటి సమస్య తీరడానికి ప్రభుత్వం ఇచ్చే వాటర్ అయితే వస్తుంది, అది కొన్ని సరిపోవట్లేదు. ఎక్కువ ఇల్లు ఉండటం వల్ల అది సర్దుబాటు చేసుకుంటూ ఉన్నాము. మరి ఇంకా ఏమైనా నీటి శాతం పెంచి ఇంకా వాటర్ ఎక్కువ వచ్చేది చేస్తే మంచిదని కోరుకుంటున్నాం. అంటే ఇంకా వాటర్ సమస్య కాకుండా డ్రైనేజెస్ కానీ రోడ్డు కానీ మీరుండే ప్రాంతంలో అవన్నీ సరిగ్గా ఉన్నాయా? అన్ని అవి సరిగా ఉన్నాయి, బాగున్నాయి. చెత్త చెత్త కానీ క్లీన్ గా బండి వాళ్ళు వస్తున్నారు, తీసుకుపోతున్నారు. ఆయన ఏ ప్రాబ్లం లేవు, కొంచెం వాటరే ప్రాబ్లం. అంటే మీ దగ్గర ఉన్న వాటిలలో మీకు ఒక వాటర్ సమస్య మాత్రమే ఉందండి? అవునవును, వాటర్ సమస్య ఇంకా వేరే ఏం లేవు మేడం, ఓన్లీ వాటర్. అంటే ఇక్కడ మనకి లోకల్ ఎమ్మెల్యే వచ్చేసి నవీన్ యాదవ్ గారు ఉన్నారు, కార్పొరేటర్ గురించి కూడా తెలుసు, మాజీ. అయితే వీళ్ళందరూ కూడా మీకు ఎప్పుడైనా కనిపించారా మీరు ఉన్నప్పుడల్లా? వాళ్ళు ఎప్పుడు ఎక్కడ వస్తారు? ఎమ్మెల్యే అంటే సామాన్యంగా రాడు కదా. వాళ్ళ మీటింగ్లు భారతదేశంలో వాళ్ళ విధానం ఉంటది. సామాన్యుల దగ్గరికి ఎప్పటికప్పుడు రావడానికి వీలు పడదు కదా మేడం. వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళు కాబట్టి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏమన్నా సమస్య ఉంటే వాళ్ళకి తెలియజేస్తే అధికారులు చెప్పి పరిష్కరిస్తారు, అది తెలుసు మాకు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఈసారి బీఆర్ఎస్, బీజేపీ అలానే కాంగ్రెస్ ఉంది. దీంతో పాటుగా ఏపీ నుంచి జనసేన కూడా జిహెచ్ఎంసీలో పోటీ చేస్తాను అంటుంది. మరి ఏమైనా ప్రభావితం చూపించే అవకాశం ఉందా జనసేన ఇక్కడ? అది అవగాహన లేదండి, ఎందుకంటే ఇది లోకల్ కాదు మాది. అదే అందుకని అడుగుతున్నాను. అందుకంటే నేను చెప్పిన ఆ వర్షన్ వేరు, జనరల్ వేరు, ఇక్కడ ఉన్న పరిస్థితి అవి మనం అంచనా వేయలేం. అది అవగాహన లేదు, అంచనా వేయలేము కూడా. అది ఒకరి గురించి కామెంట్ కూడా చేయలేం.